హాయ్ దిస్ ఇస్ యువర్ హోస్ట్ అథవా యో వాచింగ్ ఎంఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఒక మెకానికల్ ఇంజనీర్ సింగర్ అవ్వాలనుకుంది. పట్టుదలతో పాడుతా తీయగా స్టేజ్ ఎక్కి ఇప్పుడు తన పాటతో ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఐ హ్యావ్ విత్ మీ ద వెరీ బ్యూటిఫుల్ అండ్ సుప్రీంలీ టాలెంటెడ్ హారికా నారాయణ్. హాయ్. Hi Atharva, how are you? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. తడిచిపోయినాను ఇప్పుడే వర్షంలో. థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్ 3 లాంగ్ మంత్స్. Okay. Thank you for having me here. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం ఫస్ట్లీ. అండ్ ఫస్ట్లీ నేను అసలు హారిక అనే అమ్మాయిని ఎక్కడ చూసి ఎలా చూసాను చెప్పాలి. ఫస్ట్ థింగ్, నేను బెంగళూరులో ఉన్నప్పుడు ర్యాండమ్గా ఒక యూట్యూబ్ వీడియో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక సాంగ్ వచ్చింది. సర్లే బాగుంది, అమ్మాయి హోమ్లీగా ఉంది, నార్మల్ మెలడీగా పాడుతుందిలే అనుకున్నాం. బట్ యువర్ వాయిస్ ఇస్ అమేజింగ్. నిజంగా శక్తిశ్రీ గోపాల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి మీరు ఒకేలా పాడినట్టు అనిపించింది. సో Thank you. నా కోసం ఈ రోజు సింగర్ వచ్చింది కాబట్టి పాటలు కచేరీ ఖచ్చితంగా పెట్టాల్సిందే. విల్ స్టార్ట్ విత్ బాగా బాగా అండ్ దెన్ విల్ మూవ్ ఆన్. Sure, okay. So Bhaga Bhaga actually Nakuda one of my favorite songs, and so happy that I could get an opportunity to perform it on a prestigious stage, Sarigamapa. So Tudigani మొదలిదిలే ముగిసే వీలుందా తన పైనాలే తడబడుతుంటే కలవో కథవో కావో లేవో టావో నీవో దగదగలదారై కనిపిస్తే నిజమనుకోనా గజిబిజి కానా ఇది నా వ్యధని విధని సరిపెట్టుకుపోనా సగజగమై నీవు కాని యాతన మనసా ఇది మరువకే ఓ భాగా భాగా అగ్గి భూమి శబ్దం లోపలే కాలే గుండె శబ్దం భాగా భాగా అగ్గి భూమి శబ్దం లోపలే గుండె శబ్దం లోపలే కాలే గుండె శబ్దం నీదేనా ఇంతరణ గుణమా నీ వల్లే ఇంత రాక్షసమా హృదయం ఆగుమా హృదయం ఆగుమా హృదయమా 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 హృదయం ఆగమా హృదయం ఆగుమా హృదయం ఆగమా హృదయం ఆగుమా 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 ఓ భాగా భాగా అగ్గి భూమి శబ్దం లోపలే కాలే గుండె శబ్దం భాగా భాగా అగ్గి భూమి శబ్దం లోపలే గుండె శబ్దం లోపలే కాలే గుండె శబ్దం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ అమేజింగ్. యాక్చువల్లీ కొంచెం నర్వస్గా ఉండింది. మీరు పాడడంతో ఎంత రిలాక్స్ అయింది తెలుసా. లైక్ ఐఎమ్ సెటిల్ నా. ఓకే, సో యాక్చువల్లీ మీరు చాలా హోమ్లీగా ఉంటారు. ఒక తెలుగు అమ్మాయి ఎలా ఉంటారు అంత పద్ధతిగా అంత హోమ్లీగా ఉంటారు. బట్ మీ వాయిస్ టోటలీ కాంట్రాస్ట్ ఉంటుంది. వెరీ బోల్డ్ ఉంటుంది. ఐ కెన్ సే కంచు కంఠంలా ఉంటుంది. వాట్ యూ ఫీల్ అబౌట్ యువర్ వాయిస్ అండి? I like my voice. ఓకే, చాలా యూనిక్ అనిపిస్తుంది. లైక్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి వెరీ బోల్డ్ వాయిస్ ఉంటారు. లైక్ మోహన భోగరాజ్ కానీ, ఉమా కానీ, నీక్ కానీ, మంగ్లీక్ కానీ. సో ఎలా అనిపిస్తుంది? లైక్ యు ఆర్ వెరీ స్పెసిఫిక్. చాలా రేర్గా ఉంటారు. అందరూ సింగర్ అంటే చాలా మెడలీగా పాడాలి, చాలా స్మూత్ వాయిస్ ఉండాలి. బట్ టైటిల్ సాంగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతున్నారు కదా. Thank you, but thanks for the compliment first of all. It took a certain time and a lot of practice for me to discover and explore this
energy or this kind of strength in my voice. Like I was not, అంటే ఫస్ట్ నుంచి నేను ఐ వాజంట్ డూయింగ్ సచ్ సాంగ్స్ ఆర్ ఈ జానర్ నేను అటెంప్ట్ చేయాలి అని అనుకోలేదు. సో ఇట్ వాజ్ అ ఫేజ్ వేర్ I explored myself, I explored my voice, and then I thought maybe this is my strength and I should really concentrate on it ane thought ochindi. Okay, so coming to auntie uncle is an army officer, Lakshmi Narayan. Yeah, so auntie is a very good homemaker, very good friend of you. చాలా రేర్ గా దొరుకుతారు పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండడము. సో అసలు పుష్ ఎలా ఉండేది? ఐ నో లైక్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఈ టైం స్కెడ్యూల్, కానీ యూ బోర్న్ ఇన్ నార్త్, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసారు, బట్ యూ బోర్న్ ఇన్ రాజోల్ కదా? I was born in Rajur. Moved to north for schooling and then again back to Hyderabad. Yes. So I was just born and then మా అమ్మమ్మ ఊరు రాజోలు. సో అమ్మమ్మ ఊర్లో పుట్టాను. అండ్ నాన్న వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ ఆ టైంకి. సో పుట్టిన వెంటనే నార్మల్ పోస్టింగ్ వెళ్ళిపోయాను నేను. సో స్కూలింగ్, మోస్ట్ ఆఫ్ మై స్కూలింగ్ వాజ్ ఇన్ నార్త్ ఇండియా, అండ్ దాని తర్వాత హైదరాబాద్కి మూవ్ అయ్యాము. ఓకే, ఏ ఏజ్లో అనిపించింది దట్ ఐ రియలీ కెన్ సింగ్, నేను ఈ ప్రొఫెషన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అన్నది నాట్ అ వెరీ లాంగ్ టైమ్ అగో, బికాజ్ నేర్చుకోవడం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. అమ్మకి చాలా ఇంట్రెస్ట్, అండ్ ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నా ఫస్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్. సో నేర్చుకోవడం ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నా. బట్ ప్రొఫెషన్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇండస్ట్రీ హ్యాపెండ్ అండ్ ప్రొఫెషన్ హ్యాపెండ్. యా, సో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు థింగ్స్ వర్ చేంజింగ్ అండ్ I thought maybe I can pursue here. Like I felt happiness in singing. పాడుతుంటే హ్యాపీనెస్ అనిపించింది. Giving happiness to us too. Oh, thank you. So ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో దెన్ ఐ ఫెల్ట్ మేబీ ఐ షుడ్ రియలీ ఎక్స్ప్లోర్ దిస్ ఫీల్డ్. మేబీ ఐ రియలీ వాంట్ టు సింగ్ మోర్ దాన్ ఎనీథింగ్. అందుకని ఐ జస్ట్ చోజ్ లైక్ దిస్. ఓకే, సో కాంట్రవర్సీ లేదు కానీ బట్ ఐ వాంట్ ఆస్క్ వన్ స్ట్రైట్ క్వశ్చన్. ఈ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి, స్క్రీన్కి బాగుంటుంది కాబట్టి తీసుకుంటున్నాం, పెద్దగా ఏం పాడుతుంది ఈ అమ్మాయి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు మనకి ఖచ్చితంగా డ్రాబ్యాక్ లాగా అనిపిస్తుంది. ఎందుకు మనకి అవసరం, మనం చక్కగా చదువుకున్నాం, వీ కెన్ డూ ఏ జాబ్. సో వాట్ ఈస్ యువర్ మైండ్ సెట్ అట్ దట్ టైం ఇలాంటివి విన్నప్పుడు? దిస్ ఫేజ్ యాక్చువల్లీ హ్యాపెన్ టు మీ. ఇట్ వాజ్ 2018 was kind of a breakdown phase where ఈ అమ్మాయి అంత పాడే అంత షీ డజంట్ డిజర్వ్ ఇట్, జస్ట్ బాగుంటుంది కాబట్టి తనకి వస్తున్నాయి ఆపర్చునిటీస్ అని. దాట్ వాజ్ అ టైమ్ ఐ వాజ్ టూ యంగ్ టు టేక్ ఆల్ దట్ నెగటివిటీ అండ్ ఐ బ్రోక్ డౌన్ అండ్ అంటే అవన్నీ నేను లోపలికి తీసుకొని ఇండల్ చేసుకొని నిజమేనేమో అని. దే వాజ్ అ పాయింట్ వేర్ ఐ కేమ్, అంటే వాళ్ళు చెప్పేది కరెక్టేనేమో అనే ఫేజ్కి వచ్చాను. దాంతో ఓకే, ఐ థింక్ వద్దు, వీళ్ళు జస్ట్ బాగుంటున్నాను కాబట్టి పిలుస్తున్నారు అనే ఏ కాల్ వచ్చినా, రికార్డింగ్ వచ్చినా, ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్కి వచ్చినా, బాగుంటున్నాను కాబట్టి పిలుస్తున్నారు అని వెళ్ళొద్దు అని ఐ వాజ్ నాట్ గోయింగ్. అసలు మానేసాను వెళ్ళడం. దాట్ వాజ్ ద ఫేజ్. బట్ దెన్ ఐ ఫెల్ట్ ఓకే, నాకు అన్నీ అంటే why am I thinking in this negative way? That everyone will have that phase, no, that negative phase. So that was my we can call it a very low phase of. So me depression killera? I don't think so. You're very positive soul. I am a very positive soul, definitely. I grew up as a positive soul, but వెళ్ళాను. It was like for not a long time, but maybe like 3.5 to 4 months I left music ఫర్ ఇంత మేబీ నిజంగానే బాగుంటా కాబట్టి పిలుస్తున్నారేమో అనే ఒక థాట్ తోటి ఐ స్టాప్డ్ అడ్మైరింగ్ మై సెల్ఫ్, ఐ స్టాప్డ్ బీయింగ్ మై సెల్ఫ్, అండ్ విచ్ వాజ్ నాట్ నైస్. ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. నాకు నచ్చలేదు. దాట్ అంటే ఐ టుక్ బ్రేక్ అండ్ Saira, అది just for break purpose, just to get out of it and just to stay away from all this negativity, that I took that opportunity. But then coming back, I felt
why should I run away from all these things? Okay, see, మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వాట్ యామ్ ఐ రియలీ అన్నది మేబీ నిజమేనేమో. నేను నా చూడ్డానికి ఎలా ఉంటానో పక్కన పెడితే నిజంగానే నా స్టాండర్డ్ సరిగ్గా లేదేమో. సో దాట్ వాస్ మై థింగ్. ఓకే, వాట్ షుడ్ ఐ డూ టు బిల్డ్ మై కాన్ఫిడెన్స్ బ్యాక్, నాట్ ఫర్ పీపుల్. ఎవరి కోసం కాదు, ఎవరి మాటల కోసం కాదు. వాళ్ళ మాటలు నన్ను ఎఫెక్ట్ చేశాయంటే సమ్వేర్ ఇన్సైడ్ ఐమ్ బిలీవింగ్ దెమ్, రైట్? సో ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ దెమ్. If I don't want to believe that means I should grow up. I should practice more. So that was the time I changed my perspective, and I felt ఎవరి కోసం కాదు, నా కోసం, నా కాన్ఫిడెన్స్ కోసం, నా నా పాజిటివిటీ again it should come back. My vibe, I'm losing my vibe and I'm not liking it. So that's the reason 2018 to 19 was the phase where I really I changed my practicing things. అంటే ప్రాక్టీస్ చేసే విధానం మార్చాను, నా పర్స్పెక్టివ్ మార్చాను. I stayed away from everyone. I stayed away from things and shows and everything. So that was the change, and I'm so happy that I did that and I bounced back and I'm super confident. You are. Okay, so this question is for you. Usually ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు లేకపోతే మెంటల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత when you recover, the perception towards society, the perception towards the people definitely changes. ఆ 4 months phase తర్వాత what is your perception towards approaching people or like looking at the people? 4 months tarvata I became so self-centric to myself that I stopped caring about people. ఎవరి పర్స్పెక్టివ్ గురించి ఆలోచించడం మానేసా, బికాజ్ నా ప్రయారిటీస్ మారిపోయాయి. మై ప్రయారిటీ వాజ్ మై కాన్ఫిడెన్స్, మై ప్రయారిటీ వాజ్ టు గెట్ మై వైబ్ బ్యాక్, మై పాజిటివిటీ బ్యాక్, I admire myself very much. I love myself very much. So which I missed for past 4 months at that time, and I felt I want to love myself back, you know. And nalo ani negatives nenu chuskunnanu. No, I want to see the strengths of my voice. But that was the time I could discover something, you know. I know what the negative things or what my weakness is, and I know what my strength is right now. So I'm confident about what I have and what I'm doing. So I stopped caring about people, opinions, perspectives. No, because caring kaadu asalu naku drishtiloki raaledu, because my priorities were too much into my own self confidence build chesukovali, practice cheyali. I want to grow up for myself, not for anyone. Na inferiority nenu చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. సో దాట్స్ ద రీజన్ నాకు ఎవరి మాటలు కూడా నాకేం వినిపించలేదు. I was too away from all those. Okay, so whatever the thing said and done, but we all humans are bad at handling situation. How do you handle such kind of situations? Like వచ్చి the same situation, like వచ్చి ఈ అమ్మాయి పెద్దగా ఎవరు ముఖం మీద చెప్పరు, వెనకాలే చెప్తారు, because they don't have really guts to do that. నా మొహం మీద కూడా చెప్పారు. థింగ్స్ హ్యాపెండ్. Things happened. Okay. Yeah, I faced something like that. Okay, how did you handle that? ఆ సిచ్యుయేషన్ ఎగ్జాక్ట్లీ అంటే వెనకాల చెప్తే కోపం వస్తుంది, ముందర చెప్తే we don't know how to react కదా. Yeah. No, I couldn't handle. I broke down. I couldn't handle. I was too sensitive. I was a very sensitive baby. So, but people change, grow up, right? So that's what happened to me. So I broke down. That was the time where, you know, indirect ga gani, direct ga gani తీసుకోవడం negativity. I couldn't handle negativity. I was too baby to handle it. But yeah, not anymore, because you tell me something on my face, I can tell you right away, or I can just, you know, just fuck off and then go. I can say that you're beauty with a great voice. Okay, so coming to ఈ 4 months phase lo family, I know auntie is a very good friend of you, more than being a mother, she's a very good friend of you kada. So ఈ 4 months lo auntie uncle kaakuna, who is the one friend that really helped you to support you mentally? అమ్మ నాన్న కాకుండానా? మా అమ్మ నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్న గురించి చెప్పాలంటే దే ఆర్
best friends. I share everything, every little thing with them. Okay. So Did you told to them that I'm going to Atharva's interview today? they know that I am coming here, of course. I'm not that popular. Yeah. They'll see, definitely they'll see it. So I share everything with them, and like they know everything that happened in my life, so every little thing. So I'm happy that I could get that freedom and space and that comfort zone with them to share, they being my friends. సో అమ్మ నాన్నతో షేర్ చేసుకోవడం సరిపోతుంది నాకు లిటరలీ. ఎనీథింగ్ వెళ్ళి అమ్మకి చెప్పడము నాన్నకి చెప్పడము చేస్తూ ఉంటాను. సో అండ్ ఐ హ్యావ్ వెరీ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్, చాలా తక్కువ ఫ్రెండ్స్ నాకు. ఓకే, ఈ క్వశ్చన్ నేను ఖచ్చితంగా అడగాలి. ఒక సర్టైన్ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసిన తర్వాత వీఆర్ వెరీ బ్యాడ్ అట్ మేకింగ్ ఫ్రెండ్స్. మేబీ మన కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు, మేబీ it's enough for us. ఎందుకు too many people, so much of drama అనిపిస్తుంది. What is your equation for friendship, Harika? నన్నే అడుగుతున్నారా మీరు? I can't ask you can't ask me a funny person like me like what is equation for friendship. It's like just chilling out. I can ask you the people who are very subtle, who can handle themselves very dignified like you. Oh no. Okay, so first of all, I have very few friends. Like you can count in numbers, maybe below 5, who are like Smart. Why? Because your number is below 5, you're smart. Oh no, అవునా? అలా ఉందా? I don't know about that. According to Puri Jagannath garu 10 లోపల ఉంటే స్మార్ట్, 5 లోపల ఉన్నా కాబట్టి you're super smart. I have very few friends, so whom I hang out with or whom I share things with, so they are my friends and they are my family. They have been with me for long time now, so not a lot of I don't go out much. I'm not a very outgoing or chilling partying. I do chill in my own way, not Your own way of chilling, Harika. my own way of chilling is food. You got foodie too. I am a big time vegetarian. I'm a big time foodie. So I like spending time with myself more alone, or just couple of my friends. Very. But equation chapter, what is equation for friendship according to Harika? Equation to friendship, where a friend ante naakaithe a person who accepts you the way you are, who won't judge you for what you're doing, might correct you, might scold you, might have every right on you, but they'll you shouldn't feel చెప్తే నేను షేర్ చేసుకుంటే తను ఏమనుకుంటాడు అనే థాట్ వచ్చిందంటేనే దెన్ దట్ పర్సన్ ఈజ్ నాట్ యువర్ ఫ్రెండ్. డెఫినెట్లీ. సో ఏం చెప్పినా కూడా యాక్సెప్ట్ చేస్తారు, నిన్ను నీలాగా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళే ఫ్రెండ్స్. లైక్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ కదా, దే ఆర్ లైక్ ఫ్యామిలీ. ఇప్పుడు అమ్మ నాన్న, యా ఎగ్జాక్ట్లీ, దే ఆర్ చూజన్ ఫ్యామిలీ, రైట్. సో అమ్మ నాన్న దగ్గర మనకి ఎలా ఉంటుందో, లైక్ ఆ ఫ్రీడమ్ అండ్ కంఫర్ట్ జోన్ ఎలా ఉంటుందో, మోర్ దాన్ అమ్మ నాన్న ఇంకా ఫ్రెండ్స్ తోటి ఎక్కువ షేర్ చేసుకునేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆర్ లైక్ పీపుల్ హూ డోంట్ జడ్జ్ యూ అండ్ యాక్సెప్ట్ యూ ద వే యూ ఆర్. దట్స్ ఇట్. We're coming to your childhood. What kind of girl you are when you're very childhood? I think మీరు ర్యాగింగ్ చేసి మిమ్మల్ని తరిమేసి అంకుల్ వచ్చి ప్లీజ్ 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 మా అమ్మాయిని చేర్చుకోండి. ఓకే, మై గుడ్నెస్ అని తెలుసుకుని వచ్చారు మీరు. 3 నెలలు ఆగిన దానికోసం పెద్ద కంటెంటే ఉంటుంది మళ్ళీ. ఇంత సైలెంట్ గా కనిపించి ప్లీజ్ నన్ను ఒకసారి ర్యాగ్ చేయరా, కమాన్ ర్యాగ్ చేసి కమాన్ ప్లీజ్. అందరూ చూస్తారు. చూడడానికే కదండి, పర్లేదు ర్యాగ్ చేయండి. ర్యాగ్ చేయమంటే ఇప్పుడు ఏం చేయాలి? చేపలాగా పాకాలా, ఇట్లా చెప్తారా? వద్దు వద్దు, అయిపోయింది. వద్దు, కెమెరా ముందు చాలా డీసెంట్ గా ఉండాలి. యా, కాలేజ్ లో అప్పట్లో ఏదో అలా రెబల్ వచ్చింది కాలేజ్ లో అప్పట్లో. కమాన్ వీ వాంట్ దట్ లేడీ అర్జెంట్, కమాన్. ఓకే, ఇండస్ట్రీకి వచ్చాక చాలా డీసెంట్ అయిపోయాను. దే మేక్ us to behave very dignified. సో ఏం చేశారు, ఎన్ని రోజులు సస్పెండ్ చేశారు? 5 days సస్పెండ్ చేశారు. గొప్ప చరిత్రే ఉంది మనకి కాలేజ్లో. బాగా 7 days అన్నారు, బట్ 5 days కే కాల్ వచ్చేసింది.
5 days అరకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే సస్పెండ్ అయిన టైం ఎలాగో ఖాళీయే కదా అని. ఆహా, నేను ఎంజాయ్ చేయలేదు ఇలాంటివన్నీ. ఓ మై గాడ్. ఇంట్లో కాళ్ళు విరగొడతా అన్నారు. సస్పెండ్ అయ్యావు, సస్పెన్షన్లో ఏదో వెకేషన్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా అని. బట్ యా 5 days తర్వాత కాలేజ్కి మా నాన్నతో కలిసి వెళ్ళాల్సి వచ్చింది. నాన్న రాకపోతే, నాన్న ఆర్ ఎవరో ఒకరు గార్డియన్ రాకపోతే అలౌ చేయనన్నారు. నాన్నతో వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి బాగా తిట్లు తిని, కానీ నేనేం తిట్టుకోలేదు. కానీ ఓన్లీ థింగ్ దట్ వాజ్, అంటే ఆ టైంలో ప్రిన్సిపల్ సార్ రూమ్లో నాకు తిరుగుతుంది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళ ఫాదర్, ప్రతి ఒక్క టీచర్ నన్ను తిట్టారు, మా ఫాదర్ తప్ప. మా ఫాదర్ ఒక్క మాట కూడా అనలేదు నన్ను. ప్రిన్సిపల్ తిట్టారు, తర్వాత నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ అండ్ మదర్స్ వచ్చారు, వాళ్ళు కూడా. అంటే ఎలా అంటే, ఏంటమ్మా డీసెంట్గా ఇదే అనుకున్నాము, నువ్వు ఇరికిచ్చావు. అంటే బేసిక్గా ఎలాంటి ఇంప్రెషన్ ఉండేదంటే, నేనే వాళ్ళ పిల్లలందరినీ ఇరికిచ్చా అన్నట్టు ఇంప్రెషన్ అయింది. బట్ అంటే అఫ్ కోర్స్ నాది మెయిన్ హ్యాండ్ ఉండింది. దాంతో చూస్తుంది ఆలోచనగా లేడీ అర్జున్ రెడ్డి వచ్చి కదా ఉంది మేడం, చాలా ఉంది దాస్తున్నారు లోపల, చాలా దాచిపెట్టాను. ఓకే, ఇంతకీ చెప్పలేదు, ఒక అమ్మాయిని ర్యాక్ చేశారు, అబ్బాయిని ర్యాక్ చేశారు. అమ్మాయిని ర్యాక్ చేశాం. అబ్బాయిని ర్యాక్ చేస్తే అంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. దే వుడ్ హ్యావ్ బీన్ సపోర్టివ్. దే వుడ్ హ్యావ్ బీన్ సపోర్టివ్. కమన్ ర్యాక్ మీ, నేను కూడా చెప్తాను ప్లీజ్ ర్యాక్ మీ అండి. అమ్మాయి కూడా నేను చూస్ చేసుకున్నాను, సపోర్టివ్ అనిపించే ముందరికి వెళ్ళాను. కానీ అయినా కూడా దొరికిపోయాను. ఆ అమ్మాయి వల్ల కాదు పాపం, షీ వాజ్ గుడ్ జూనియర్. ఒక లెక్చరర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నారు, దాంతో దొరికిపోయాను. అమ్మాయితే ఆ లెక్చరర్ తిట్టుకుంటూ ఉంటారు, ఇంత పెద్ద గ్రేట్ సింగర్ నన్ను ఇలా చేసింది. ఓకే, ఐ కాంట్ యూస్ ఎ గ్రేట్ వర్డ్, అ గుడ్ సింగర్. నేను గ్రేట్ అనేది బాలుగారు అంటే పెద్ద పెద్ద వాళ్ళకి వాడాలి. ఐ కెన్ యూస్, ఐమ్ టేకింగ్ మై వర్డ్ బ్యాక్. ఓకే, కమింగ్ టు లైక్ ఒక డే బిఫోర్ ఎస్టర్డే మీ స్టేటస్ ఒకటి చూసాను, స్టోరీ, యు ఆర్ మేకింగ్ అన్ ఓల్ అలారం. దట్ వాస్ సో గుడ్. దట్ ఈస్, so you need so much of compassion to do such kind of things. Like coming to mechanical engineer, అసలు మెకానిక్లో దొరికేదే మబ్బు మొక్కలు, చెమట పట్టిన చొక్కాలు, అలాంటి ఇంత అందమైన అమ్మాయి, వై డిడ్ షీ చోస్ మెకానికల్ ఇంజనీర్? I like mechanical engineering. So there's my cousin whom I asked. Okay, so inter అయిపోయిన తర్వాత I was confused which branch to choose. I know what I like, but I didn't know what branch it was. I was confused between EC and mechanical. So na cousin ni adiganu, he is my senior. So tanni adiganu, what do you suggest, like what do you suggest, what do you want me to choose, నాకు ఇది ఇష్టం అది ఇష్టం. So he said a simple example, you ride a bike, right? So bike నడుపుతున్నప్పుడు స్పీడోమీటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే గోబి తీసి, టైర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే గో టు మెకానికల్. I chose mechanical. Great. Okay, ఎన్ని డేస్ పట్టింది అలారం చేయడానికి మీకు? 2 days. పట్టింది. So you did everything with your with my brother. మా తమ్ముడు. Okay. చాలా మంది మీమ్స్ లో బామర్దని వేసుకుంటున్నారు కదా. Yeah. Okay, coming to your first experience Parutattika. Before that I want to know మీ ancestor బాలమురళి కృష్ణ గారు. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు. సో హౌ కమ్, అంటే ఎలా? ముత్తాత గారు అంటే కొంచెం దూరమే, అమ్మ సైడ్ అమ్మకి తాతగారు అవుతారు. ఓకే, ఫైన్. ఓకే, కమింగ్ టు పాడుతా తీయగా, హౌ కమ్ యూ get into that opportunity? So you're very young at that time, right? I think you're in teens. I was 17. Yeah, that's it. BTech first second years లో ఉన్నాను. పాడుతా తీయగా, the first thing I want to say is I did not participate in Paduta Thiyaga as a participant ever. But I got selected. I went to the audition. I got selected. I got into the team. But I did not participate. I somehow couldn't get that chance to participate, because audition అయినప్పుడు select అయిన తర్వాత there were 2 more batches నాకంటే ముందర ఆల్రెడీ ఉన్నాయి, అండ్ వాళ్ళు షూట్ అవ్వాలి, అండ్ దెన్ ఒక్కొక్క బ్యాచ్ ఆల్మోస్ట్ 6 months పడుతుంది. 6 so 1.5 year తర్వాత.
సో దే వర్ ఆడిషనింగ్, ఒకేసారి ఆడిషన్ చేసేసారు. చేసినప్పుడు దే గాట్ లాడ్ ఆఫ్ పీపుల్ లైక్ హూ గాట్ సెలెక్టెడ్. సో బ్యాచెస్ వైజ్ చేసేటప్పటికి పెట్టుకుంటే నాది లాస్ట్ ఉండింది. సో అంటే నాది వచ్చే టైంకి స్టిల్ దేర్ ఇంకా 1.5 2 years ఉంది ఇంకా టైం నాకు. ఆ టైంకి వచ్చింది. బట్ సమ్హౌ అప్పటి లోపులోనే ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ అ కోరస్ సింగర్ ఫర్ స్వరాభిషేకం. So I didn't want to miss that opportunity because that was something new to me. Film music is new to me and everything was new. I wanted to know and explore. You know, it was kind of oh, let's see what's gonna be. Ante yeah, because ante స్వరాభిషేకం అంటే నాకు 6 o'clock కి ఆదివారం వస్తుంది టీవీలో అంతే. నేను అంతే అక్కడే ఉండే. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది ఆడియన్స్. కూడా వద్దాం అనుకుంటాను, తీసుకెళ్ళండి ఒకసారి. బాత్రూమ్ సింగర్ నుంచి స్టేజ్ సింగర్ కి వద్దాం అనుకుంటాను. వచ్చేసేయండి, హ్యాపీగా పాడదాము కలిసి. ఇప్పుడు సార్ లాస్ట్ వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కదా, రాత్రి కల్లోకి వచ్చి నాకు సమయం డోంట్ మెసేజ్ మీ సచ్ ఎ pathetic voice you got. No. ఫైన్, ఓకే. సో ఖచ్చితంగా పాడితే తీయగా అంటారు కాబట్టి ఐ ఆల్సో ఫీల్ సో ఎమోషనల్ దట్ టెల్ మీ అబౌట్ యువర్ ర్యాప్ విత్ బాలు గారు. మీరు బాలు గారిని ఇలా గెలిచిన వీడియో చాలా వైరల్ అయింది, మీరు శ్రావణ్ భార్గవి, అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ ర్యాపో. హీ సచ్ ఎ పేరెంట్ టు యూ. అండ్ దాంతో పాటు 2.5 months అబ్రాడ్లో ఉన్నారు. టెల్ మీ అబౌట్ బాలు గారు. ఐ నో ఐఎమ్ ట్రబ్లింగ్ యూ ఎమోషనలీ బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. Yeah, బాలు గారితోటి personally I have a very like strong emotional bond with him because my very first stage TV stage was Swarabhishekam as a chorus singer. Dan tarvata I feel so blessed that I could get into his team and travel along with his team to abroad. US వెళ్ళాను for the very first time and I was too young. I was 18 for the very first time when I traveled abroad. So I was the youngest of the team and very new to industry, very new to film songs. Everything was damn new to me. అండ్ అందరూ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ట్రావెల్ చేసిన వాళ్ళు ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. చాలా నర్వస్ ఉండే నేను. బట్ దెన్ he was such a support system, like very much. ఆయనతోటి నాకు so ఒక ఫ్రెష్ మైండ్ తోటి I went there, but he made me feel so comfortable. He was so supportive and everyone of the team were so supportive and close to me. And బాలు గారితోటి పిల్లలు అని చెప్పి చూసేవారు. మేము 4 ఉన్నాం అనమాట అబ్రాడ్ అప్పుడు. సో పిల్లలు తిన్నారా, అమ్మాయి తిన్నావా నువ్వు, ఇలా స్పెషల్గా అడగడం. మీరు చిన్నప్పుడు శృతి హాసన్లో ఉన్నా అని కూడా అన్నారంట. అవును, దాట్ వాజ్ అదే ట్రిప్లో పక్కన సునీత గారు కూర్చుంటే ఇలాగా ఇది మన కమల్ పెద్ద కూతురు పేరేంటి అని అడిగారు. అయితే శృతి హాసన్ మావయ్య అని చెప్పి అన్నారు ఆవిడ. దెన్ అయితే శృతి చిన్నప్పుడు ఇలా ఉండేది అమ్మాయి అని మాట్లాడారు. సో అప్పుడు ఏవో పేర్లు పెట్టి పిలిచేవారు. ట్రిప్ చాలా మంది, సారీ టు ఇంటరప్ట్, చాలా మంది బాలు గారిని ఒక సార్ గారు మీరు కాకుండా వరుస పెట్టి పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మాలవిక కాల్స్ పెద్దనాన్న, అండ్ సునీత గారు కాల్స్ మావయ్య, అండ్ ఫ్యూ పీపుల్ కాల్స్ డాడీ, అండ్ Kalpana Garu has a huge crush on Balu Garu. Even I too have a huge crush on Balu Garu's voice. So what do you call? You call sir only? No, I call sir. Yeah. Very good. Okay, so Balu Garu topic వచ్చింది కాబట్టి బాలు గారికి ఇష్టమైన కళ్యాణి సినిమా నుంచి ఆ పాట, మీరు పాడిన పాట. This is the first ever song that I performed in front of Balu Garu. The very first song, పాడుతా తెగ ఆడిషన్ అప్పుడు. The very first time when I saw him in person, Kalledurugunda, and I sang in front of him. Oh my God. He's లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను, లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను, మధుర భారతి
సన్నిధిలో మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను ఒదిగే తొలి పువ్వును నేను లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. గ్రేట్. ఎందుకు లైక్ అందమైన హీరోయిన్ చేసినప్పుడు కూడా నాకు అంత వైబ్ రాదు, కానీ వెన్ ఐ డూ సింగ్ విత్ సింగర్స్ అండ్ ఓల్డ్ యాక్టర్స్ దే గివ్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ వైబ్. ఐ కెన్ లివ్ విత్ దట్ వైబ్ ఫర్ అ వీక్. థ్యాంక్ యూ. సూదింగ్ అండ్ అమేజింగ్. ఓకే, ఎన్ని ఎపిసోడ్స్ కోరస్ పాడారు మీరు? పాడితే ఐ మీన్ లైక్ స్వరాభిషేకం ఎపిసోడ్సా చాలానే పాడాను, 1.5 year. ఐ వాంట్ టు నో దిస్ ప్యాటర్న్. అసలు స్వరాభిషేకం షార్ట్ ఎలా చేస్తారు? బికాజ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, బాలు గారు, యేసుదాస్ గారు, చిత్ర గారు, కల్పన. ఐ రియలీ లవ్ కల్పన గారు. ఐ హ్యావ్ హ్యూజ్ క్రష్ ఆన్ యూ. ఐ థింక్ యూఆర్ ద మోస్ట్ అండర్ రేటెడ్ సింగర్ ఇన్ తెలుగు. ఐ ఫీల్ కల్పన గారు అండ్ చాలా మంది వస్తారు, వాళ్ళ అబ్బాయి ఎస్పీ గారు అబ్బాయి కానీ వాళ్ళ సిస్టర్ కానీ. సో ఇంతమంది కాస్ట్ని వాళ్ళు, ఇంతమంది ఆర్టిస్ట్ని వాళ్ళు హ్యాండిల్ ఎలా చేస్తారు? ఎలా జరుగుతుంది బ్యాక్ స్టేజ్ చెప్పండి కొంచెం. వెరీ నీట్, వెరీ డీసెంట్, వెరీ పంక్చువల్. ప్రవీణ గారు అన్ని బాగా చూసుకుంటారు. యా ప్రవీణ గారు అండ్ అనిల్ గారు, దే ఆర్ లైక్ చాలా పంక్చువల్గా జరుగుతుంది షో, చాలా డీసెంట్గా జరుగుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ లైవ్, యునో ఎవ్రీథింగ్ ఈజ్ లైవ్. ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వాయిసెస్ కానీ, మెయిన్ సింగర్స్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ లైవ్. స్వరాభిషేకం ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. యాజ్ అ కోరస్ సింగర్ నేను చాలా నేర్చుకున్నాను ఫ్రమ్ స్వరాభిషేకం. ఇన్ఫ్యాక్ట్ దాట్ వాజ్ మై ఫస్ట్ స్టేజ్ కదా, సో చాలా తెలుసుకున్నాను, అన్ని పాటలు నేర్చుకున్నాను. ఇంటర్నల్ థింగ్స్, యూనో నొటేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ అవ్వడం కానీ, ఎవ్రీథింగ్ చాలా నేర్చుకున్నాను నేను. స్వరాభిషేకం హ్యాస్ టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. గ్రేట్. ఓకే, ఎన్ని డేస్ షూట్ చేస్తారు పర్ మంత్లో? ఐ థింక్ ఎవ్రీ వీక్ ఒకటి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 to 5 ఉంటాయి. మంత్లీ యూజువలీ 1 or 2 schedules అవుతూ ఉంటాయి. ఒక స్కెడ్యూల్ వచ్చేసి ఒక 3 days జరుగుతుంది, అండ్ ఒక రోజులో 2 or 3 episodes జరుగుతాయి. ఓకే, ఒక రోజు 2-3 ఎపిసోడ్స్ సరిపోతాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతాయి కదా, సో 2 episodes జరుగుతాయి ఈజీగా ఒక రోజులో. Okay, tell me one best experience from Swarabhishekam, on stage or backstage. స్వరాభిషేకం అంటే నాకు బాలు గారే. ఆబ్వియస్లీ స్వరాభిషేకం అంటే బాలు గారు, బాలు గారు అంటే స్వరాభిషేకం. స్వరాభిషేకం నాకైతే స్వరాభిషేకం పర్సనల్లీ బాలు గారు. అండ్ అలాగే శాస్త్రి గారు, పాడుతత్య గారు డైరెక్టర్, శాస్త్రి గారు లైక్ హ్యూజ్ సపోర్ట్. అండ్ నేనున్నప్పుడు సూర్య కార్తిక్ అన్నయ్య and Prasad garu, like all these people, they were the behind people who were very supportive. And nenu స్వరాభిషేకంలో పాడిన సాంగ్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఐ సాంగ్ లైక్ సోలో సాంగ్ కింద పాడాను, అమ్మ బ్రహ్మదేవుడు పాడాను. దెన్ ఐ గాట్ అ కాంప్లిమెంట్ ఫ్రమ్ బాలు గారు. Like I still remember that. It's special for me because the first ever appreciation from Balu garu that I got. So I really felt happy about that. Great. Okay, so మీ అబ్రాడ్లో పాడిన ఒక్క సాంగ్ ఐ రియలీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యువర్ వాయిస్. నేను చిన్నప్పుడు బాగా అడ్మైర్ అయిన సాంగ్ మనోహర ఫ్రమ్ చలి మూవీ. ఈరోజు అసలు కచ్చేరి తగ్గేది లేదు, పెట్టడమే. I love that song. I love Reema singing that. That's a different story. Oh God, okay. Yeah, she's pretty. The video is so cool. Yeah. జడివానై ప్రియా నన్నే చేరుకోమా, శృతి మించుతోందిదా, ఒక పాన్పుపై పవళెత్తా, కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం, నా సర్వస్వం అర్పిస్తా. ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే బంధం
ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దేహం మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలచినానంట సుధాకర అతేనెలనే ఓ తుమ్మెదవై తాగి పొంగుంటానా యౌవనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల. బాగా డిసిడ్ చేసుకుని మై గాడ్ నేను కెమెరా ముందు ఏడిస్తే ఎమోషన్ అయితే బాగుంది కానీ ఐ లవ్ సాంగ్స్ అమేజింగ్ యూ సాంగ్ ఓ మై గాడ్ ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్. Oh, thank you. కమింగ్ టు యువర్ డెబ్యూట్ ఫిలిం సూర్యకాంత్, Yeah. సో దాంట్లో సుహాసిని గారు చనిపోయినప్పుడు ఒక పాట పాడతారు. ఆ పాట నేను అడగను కానీ బట్ హౌ కమ్ యూ గాట్ దట్ ఆపర్చునిటీ? So all thanks to the music composer Mark Robin Garu. So he was the one, he played a major role in my career, because like the very start of my career kani lekapothe I was in that negative phase of 2018-19 when I for the very first time sang for his recording. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ మీరు ఆ 4 months తర్వాత వచ్చింది. After that break that I took, the very first recording I went was to his recording, and I'm so thankful that I did, because అప్పటి వరకు వచ్చినవన్నీ as I told వెళ్ళడం మానేశాను నేను. ఏ రికార్డింగ్ వచ్చినా ఏ ఈవెంట్ వచ్చినా it was a no-go for me. ఎందుకు ఇట్స్ ఓకే వద్దు అనే ఫీలింగ్ తోటి. బట్ I don't know why, but I somehow happened to go to his recording. Dantoti, a lot of things changed, because he is a person with whole lot of positivity and fucking confident. He knows what he's doing, and I'm so happy that I could get the association and I could get to learn a lot of things from his compound. So he really supported me. He introduced me to the Western and the international music. So that was the very first time I started listening to different genres and stuff. So aina music valla gani aina chese movies valla gani I explored a lot of things for myself, like for example Agent Sai Srinivas Athreya. That was a complete the score kani lekapothe song kani jazz lo chesaru aina compose chesaru. To explore that I explored myself, singing or practicing jazz ala. So I learned a lot of things from him. He was a very big support while doing, because even Hello 9 Impressions chesanu. Yeah, that happened because of him. So very grateful for that. Okay, coming to YouTube, meeku YouTube anta you're not that much serious, but still you have 30k plus subscribers unnaru, and I have seen oka French song paadaru and acapella paadaru. సో మా హరికి చాలా ఇష్టం ఒక ఫ్రెంచ్ సాంగ్ జోకర్ నుంచి. కెన్ యూ ప్లీజ్ సింగ్ ఫర్ మీ? J'aime your silly, j'aime your nuit, je danse avec la bonne pluie, un petit monde blanc des mioles, je danse, 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 et danse le bruit, je crois, je et si mon sang la viola dans ton pays, je m'abandonne et je me vol, kill the Beyoncé. Pourquoi ce chant tu commences? J'ai beau te l'aimer, ça doit me venir quand des clous quickly with the sunset. నాకు ఒక ముక్క అర్థం కాకపోయినా ఐ లైక్ యూ పిచ్, ఇట్స్ అమేజింగ్. ఓకే, సో ఇప్పుడు పాడుతా తీగ చేశారు, అండ్ దెన్ యూ వర్క్ విత్ మహేష్ బాబు గారు, ఏదో టైం పాస్ కోసం చేశారు. యూజువల్లీ చాలా మందికి దే డ్రీమ్ టు గెట్ ఇన్ ఆన్ బిగ్ స్క్రీన్ 17. మీరేంటి నాకు కాలేజ్ స్టార్ట్ అయిపోయింది, ఐ డోంట్ వాంట్ టు వర్క్, ఐ జస్ట్ గో బ్యాక్ అని చెప్పి వెళ్ళిపోయారు.
దట్ టు మహేష్ బాబు గారి ఫిల్మ్. హౌ డేర్ యూ డూ దట్? No. Okay, the thing is, I love Mahesh Babu garu. Okay, I'm a big fan of him. Definitely, I'm a big fan of. But I'm not so much interested into acting. Acting nadi, it's not my cup of tea. At least not for now. Naku, I could discover it myself, like after getting into it. You know, 1 or 2 movies alaga just side role gani or character role చేసినప్పుడు I could ఐ థింక్ మీరు ముకుంద కూడా చేశారు కదా. yeah. So I could understand. Okay, this is not my thing. I was not enjoying or on screen, on camera కనిపించాలి అనే enthusiasm ఉండాలి కదా, అది లేదు. దట్ వాజ్ మిస్సింగ్, యునో. షార్ట్ ఉంటే ఓకే, షార్ట్ లేకపోతే ఇంకా ఓకే అన్నట్టు అయిపోయింది, లైక్ మెంటలీ. ఎంజాయింగ్ దట్ అంబియన్స్. Yeah, I just wanted to see how it works. Okay. It's not that I want to act or I want to go in movies, but I wanted to see how a movie works, because I've never been to any set or I have never seen any shooting. I got an opportunity for the very first time for Mukunda, and I felt, okay, let's see how a movie works. Eppudu theater lo chuddame kada, so like I wanted to see, and I saw, and I've seen how many people work behind a movie. Oka movie avvadaniki enta mandi kashtam untundi, enta hard work, time, effort, money, everyone's like very precious. So I've seen it practically. So I'm happy that I've seen all those things. But నాకు కాలేజ్ హాలిడేస్, అదే యాజ్ ఐ టోల్డ్, ఐ వాజ్ లైక్ జాలీగా హాలిడేస్ లో చేద్దాం అని వచ్చారు. ఐ హ్యాడ్ సెమిస్టర్ గ్యాప్ అండ్ కలిసి వచ్చింది అదే టైంకి లాగా, బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ బీన్ పార్ట్ ఆఫ్ ముకుందా కదా. సో సేమ్ టీమ్ బ్రహ్మోత్సవంకి అడిగారు. ఐ వాజ్ లైక్ ఓకే, లెట్స్ గో దెన్. మా డాడ్ కూడా అప్పటికే పరిచయం అయింది. మా డాడ్ కూడా ఓకే ఫైన్ లెట్స్ గో అని చెప్పి అలా అన్నారు. బట్ తర్వాత ఫస్ట్ హాఫ్ వరకే, సెకండ్ హాఫ్కి ఇట్ వాజ్ డిసెంబర్ అండ్ ఇది కాలేజ్, అమ్మో అటెండెన్స్ పోతే మళ్ళీ నన్ను. సో సరిగంపాకి సెమిస్టర్ పోయినా పర్లేదు, బ్రహ్మోత్సవం మటుకు అటెండెన్స్ పోతుందా? ఇదే లాజిక్. వాట్ ఈస్ ద స్టూపిడ్ లాజిక్? ఐ కాంట్ అండర్స్టాండ్ సీరియస్లీ. మహేష్ బాబుని చూడాలనుకున్నాను, చూసేసాను. ఫోటో దిగాలనుకున్నాను, దిగేశాను. Like chalu, like I wanted to see him in person. I wanted to see him how he looks, you know, how he is such a cool person, such a, oh my god. Inka kalsaka personally chusaka admiration inka perigindi naku ఆయన పట్ల. అసలు sweetest being asalu. He's very simple, very punctual, like very disciplined, very punctual, very simple, soft, decent, very handsome. So okay, so Mahesh Babu దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే you acted with him, now you became a title voice to Sarkaru Varipata. thanks. Yeah, అసలు మీ యాటిట్యూడ్ ఏంటని నాకు అస్సలు అర్థం కాదు. మీకు ఏ సాంగ్ చేస్తున్నారో తెలియదు, ఎవరికి పాడుతున్నారో తెలియదు. హాలిడేస్ వస్తే మహేష్ బాబు సినిమా చేస్తా అంటారు, సెమిస్టర్ స్టార్ట్ అయితే అటెండెన్స్ పోతున్నారు. oh my god. You don't know that you're singing for Sarkaru Varipata, which is like next big thing in Tollywood. సో మీకు తెలియదు అసలు? ఎందుకు తెలియదంటే I've sung the track in 2020 Feb. Okay, last before lockdown. అప్పటికి ఒక పోస్టర్ కూడా రాలేదు. No one knows about Sarkaru Varipata అప్పటికి. By the time when I recorded, you know, ఆ టైంకి అసలు ఆ పోస్టర్ కానీ, పేరు కానీ, అది ఒక ఫిల్మ్ వస్తోందని కానీ అన్అఫీషియల్ న్యూస్ కూడా నా వరకు నాకు తెలీదు. I really didn't know, but I got a call, and then from Taman garu and like from his team, and I was singing. I sang it, and the title I was doing Sarkaru Varipata, and then I was asking the teammate, you know, which song is, which movie is this, which project is this, and he was like, yeah, Sarkaru Varipata, and oh, movie peru Sarkaru Varipata. Okay, then Mahesh Babu. Oh, okay, I was so happy. I was very happy. I was shocked and happy. And then I'm so happy and glad that Taman garu chose my voice for it, and I'm so happy. And I am eagerly waiting for its release. Okay, so you are not allowed to sing the whole song. Just sing that one line. Okay. Ready? Pardon me.
మొత్తం పాడలేను, రైట్. సర్కారు వారి పాట, సర్కారు వారి పాట. That's it. ఓకే. సో నాకు ఒక డౌట్ ఉంది. యూజువల్లీ సింగర్స్కి ఒక ఎక్స్ అమౌంట్ పే చేస్తారు అనుకో. ఓకే. సో బై లక్కీలీ మీలాంటి కంచుకంటతో ఇట్ బికమ్ సో పాపులర్. కంచుకంట, ఓకే. సో నాకు అలానే అనిపిస్తుంది. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ యూజ్ బోల్డ్ అనే పదం వాడచ్చా లేదా నాకు తెలియదు. ఐఎమ్ సారీ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్. సో వాయిస్ వల్లనే చాలా పాపులర్ అవుతుంది టైటిల్ సాంగ్స్ లైక్ యూ, మంగ్లీ, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మోహన భోగరాజ్ కానీ, ఉమా నేహా కానీ. యూ గాట్ లైక్ వెరీ యూనిక్ వాయిసెస్. సర్కారు వారి పాట, the composition itself has that energy. You know, Taman garu has given that energy already in the track. Okay. You know, ఆ బీట్ వింటేనే ఆటోమేటిక్గా వస్తుంది. You know, without even voice, just ఆ బీట్కే there's a lot of energy. Voice has been the add-on to it. You know, add-on to the already existing energy. Yeah. So my question is that like పాడినప్పుడు you don't expect anything, but after it reaches to the people, it reaches to millions, crores of the people. సో ఆ తర్వాత మీకు ఇచ్చిన పేమెంట్ కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా పిలిచి యూ డిడ్ అ ఫెనామినల్ జాబ్, థ్యాంక్స్ ఫర్ పుషింగ్, లైక్ మీ వాయిస్ చాలా ప్లస్ ఏమైనా ఎక్స్ట్రా ఇస్తారా? I don't know. I have not received any of such things yet. పోనీ మీ పేమెంట్స్ ఎలా ఉంటాయి? డోంట్ టెల్ మీ ద నంబర్. లైక్ ఆర్ యూ హ్యాపీ విత్ ద పేమెంట్స్? మీ పేమెంట్ తోనే మీ కారు కొనుక్కున్నారు? ఏంటండి? మీ పేమెంట్ తోనే మీ కారు కొనుక్కున్నారు? లేదు 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 లేదు. Payments, okay, the first thing is when you are in a creative field, okay, this is very sensitive. Creative field lo unnappudu, when you are pursuing something, I personally felt, depending on money or financial ga depend ayyi grow avdamu అనుకుంటే that will be a wrong perspective. అంటే for me personally, ఎందుకంటే your destination is here and you're here. You started here in a vision and view that to reach there, ఈ డెస్టినేషన్ దగ్గరికి రీచ్ అవ్వాలి అని మీరు స్టార్ట్ అవుతారు. whatever the destination is, okay, wherever you want to explore, whatever your journey is. So start అవుతారు. ఈ జర్నీలో యాడ్ ఆన్స్ వచ్చేవి ఏంటంటే పొగడ్తలు, కాంప్లిమెంట్స్, డబ్బులు, పాజిటివ్స్ అన్ని చెప్తున్నా. No, negativity వస్తుంది. Negativity is a whole different subject. Negativity is always there around. Always there, no? So it's how you handle it. So adi pakkana pedte you make sure you are not deviating from your destination. The more you deviate, the more far your journey is going to be. డబ్బుల కోసం నేను ఎప్పుడు పాడలేదు. పాడితే డబ్బులు వస్తాయి. Yeah, that's how I believe. నేను డబ్బుల కోసం అంటూ ఎప్పుడు I don't work for money, but when you work for yourself, money automatically joins you on your journey. That's what. Next ఒక వెబ్ సిరీస్ ఉందండి, ప్లీజ్ పాడండి. Oh, you said no, you have to stick on this. What? I'll book the flight tickets in to and from, and you have to come and sing me a song. Sing, definitely, sure. I'm serious actually. Okay, పాడతాను. సరిగమపాలు నేను చిన్నప్పటి నుంచి సరిగమప చూస్తున్నా. ఒక రొటీన్ డేలా చిన్నప్పటి నుంచి సరిగమప చూస్తున్నాను. బట్ ఏ సీజన్కి రానంత ప్రౌడ్ థింగ్స్ కానీ ఏ సీజన్లో షైన్ అవ్వనంత మంది కంటెస్టెంట్లు ఈ సీజన్లో చాలా మంది వచ్చారు. లైక్ యశస్వి, మెనీ పీపుల్. సో దాంట్లో మీరు మీ కంటెస్టెంట్తో, మీరు మెంటర్ కాబట్టి మీ కంటెస్టెంట్తో పాడిన ఒక పాట ఉంది కదా, ఆడతారమ్మా. దానికన్నా ముందు లైక్ మీకేమనిపించింది ఇంతమంది ఇంత టాలెంట్ ఒక్కసారిగా బయటకు వచ్చింది, రైట్? హౌ డూ యూ ఫీల్ ఆఫ్ ఇట్? No, I feel so happy. And I feel so good that I was part of such series, because antala hit avadamu, janalu antala aadarinchadamu, and lot of talent came out. Andarki telisina exposure. It's a very good stage for them to explore themselves, build confidence, and
go into public. That's a big thing for anyone like who could ever dream of, right? So I'm so happy that all that thing happened, and I'm happy that I could be part of it. Yeah. ఓకే. సో యాక్చువల్లీ ఐ వాంట్ టు సే సారీ బికాస్ బాలు గారు అన్నట్టు ఒక మెజిషియన్ మ్యాజిక్ చేయమన్నారు, ఒక డాక్టర్ని సర్జరీ చేయమన్నారు, కానీ సింగర్ కూడా ఎందుకు పాట పాడమన్నారు. బట్ తప్పట్లేదు, నేను పాడించుకోవాలి. సో ఆడతారమ్మా నా కోసం ప్లీజ్. ఆడతనమా చూడతరమా ఆపతరమా పూల శరమా, ఆడతనమా చూడతరమా ఆపతరమా పూల శరమా, నా కుడి ఎదలో వేడితనమా కుర్రాళ్ళ గుండెలో కొంటె స్వరమా, కంటి పాపకి అందాల వరమా, జూర సింగారం చిందులేసిన కన్నె ప్రాయమా, జూర వయ్యారం దాచిపెట్టకే దేహమా, జూర ఎదలోన కొత్త అల్లరే మౌన మోహమా, జూర పరువాలే పల్లవించే రాహమా, ఆడతనమా చూడతరమా ఆపతరమా పూల శరమా, ఆడతనమా పూల శరమా ఆపతరమా పూల శరమా. సో పోజ్ దట్ యూజువలీ ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురు వచ్చి నాకు వీడు ప్రపోజ్ చేశారు నాన్న అంటే నేను వాడిని పిలిచి బాగా వాడికి ఇచ్చి పంపిస్తాను. మీరేంటి అమ్మ కూతురు ఇద్దరు వేసుకొని ఆడుకొని వాడికి ఉప్మా పెట్టి పంపించారంట. చెప్పా కదండి, మా మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ హర్. షీ నోస్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ ఆర్ విత్ మీ. రోజు కాలేజ్కి ఆర్ స్కూల్కి వెళ్ళి రావడం, సాయంత్రం 1-2 గంటలు కూర్చుని అమ్మాయి తెలుసా ఈరోజు ఏమైందో అని చెప్పి, ఐ స్టిల్ డూ దట్. రోజంతా అయిపోయిన తర్వాత సాయంత్రం రాత్రి కూర్చుని అమ్మతోటి జరిగిందంతా చెప్పేస్తే లైక్ మై పర్సనల్ డైరీ, వోకల్ డైరీ లాగా అనమాట. సో ఐ రికార్డ్ ఎవ్రీథింగ్ విత్ మై మామ్. దట్స్ వాట్ హ్యాపెండ్. కమింగ్ టు యూ మెట్ వన్ ఆఫ్ ద లెజెండరీ ద నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా జానకమ్మ గారు. లైక్ ఓకే, ఐ రియలీ అడ్మైర్ హర్ సో మచ్. లైక్ ఇంకొక 1000 సంవత్సరాలైనా ఆమె పాటలు ఎవర్ గ్రీన్ అసలు. సో అలాంటిది ఆ ముందు కూర్చొని ఒక 1 hour టైం ఇవ్వడం, ఐ నో షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. 1 hour టైం ఇవ్వడం, ఆ ముందర మీరు అలై పొంగేర పాడడం, ఇట్ వాస్ సో అమేజింగ్. సో నాకు సఖీ సినిమాలో పాటలన్నీ చాలా ఇష్టం కాబట్టి నెక్స్ట్ పాడండి. రెడీ? అలై పొంగేర పాడండి. ఐ థింక్ మీరు పోస్ట్ కూడా చేసినట్టున్నారు జానకి గారు. జానకమ్మ గారు, ఓ మై గాడ్, షీఈస్ ద స్వీటెస్ట్. యా, షీ లివ్స్ ఇన్ హైదరాబాద్. యా, షీఈస్ వెరీ స్వీటెస్ట్, డౌన్ టు అర్త్ బీయింగ్, అంటే కలిసి ఎంత సో వామ్, షీ గివ్స్ సో మచ్ love. So much positive. Her smile, her warmth, the way she talks, the way she receives you. She's lovely being. May God bless her. Long time. Alai pongera kanna manasamalai pongera ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగేర నీలవర సమోహన వేణుగానమున మలై పొంగేర కన్నా నిలబడి వింటూనే చిత్తరువైనాను, నిలబడి వింటూనే చిత్తరువైనాను, కాలమాగినది రాతురా ప్రాయమున యమున మురళీధర యౌవనమలై పొంగేరా కన్నా. గ్రేట్, థ్యాంక్ యూ, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అడిగిన పాటలని చాలా చక్కగా పాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీ కెరియర్లో ఈ 2-3 years స్పాన్లో ద బిగ్గెస్ట్ హిట్స్ ఆర్ లైక్ మణి శర్మ గారు ఇచ్చినట్టు
తమన్ గారు కూడా ఉన్నారు. బట్ ఐ వాంట్ టు హైలైట్ బికాస్ నా తప్పు ఏమున్నదబ్బా అండ్ లాహే లాహే సూపర్ డూపర్ హిట్స్. డూ రియలీ నో దట్ ఈ పాట పాడినప్పుడు మిస్ దివా యూనివర్స్ ఊర్వశి రౌటిల దీంట్లో చేస్తున్నారని? No, I didn't know about it. సో లాహే లాహే అన్న తెలుసా? I've never known my projects before. You know, whatever the recording I got, I just go, I record. I might be knowing it while I'm recording or after I recorded it. So somehow alla jarugutu untundi. Whatever it is, that's how happened all this time. ఐ థింక్ మీ సాంగ్తోనే ఆ అమ్మాయి కూడా డెబ్యూ చేసింది. నెక్స్ట్ పుష్పలో కూడా చేస్తుంది ఊర్వశి రౌటిలా. సో how did you feel like she's Miss Diva Universe 2015 and she's very popular? She's so beautiful. She's stunning actually. She's so beautiful. I'm so happy that, you know, I could give my voice to her performance. Beautiful performance, and all thanks to Mani Sharma garu for that, because that was the first ever song that got released under his composition of mine. So I'm really, really thankful for that. And that was something that I've never attempted, the genre that I've never attempted till then, and which was so new to me, and I was like, oh my god, no, I don't think I can do it anukunnanu. But all thanks to Sri Krishnanna and Saket Komanduri. They really supported me. Sri Krishnanna has been and is a very big support system for me, like in my career. So nijanga nenu ఏ సాంగ్ అటెంప్ట్ చేయగలుగుతున్నా కూడా, like సర్కారు వారి పాట, he has been with me, and నా తప్పు ఏమన్నదబ్బా, he has been with me. He made me do it. He was like, no Harika, you can do it. అన్నయ్య నేను ఎప్పుడు ఇది పాడలేదు, ఈ జానర్ ఎప్పుడు పాడలేదు అన్నయ్య అంటే, లేదు మా నువ్వు పాడగలవు, పాడు. That's it. That was he did. And he was like, was always there on Mat. I'm so grateful for able to be with him, associate with him, and take all his support. Yeah, and Saket Komanduri also. Yeah, Very fun and loving person. yes, he's a super loving and super friendly. Really talented. Yeah, very positive person, and he has been support with me since the start of my career. And Black Rose record chesnappudu Sarkaru Aripata, he was there. He was the one, you know, who was recording it and supporting me. ఓకే, సో బ్లాక్ రోజ్ వచ్చింది కాబట్టి ఆ బ్యూటిఫుల్ ఊర్వశి రౌటిలా, నాకు మీ వాయిస్ విన్నప్పుడన్నా నాకు ఊర్వశి రౌటిలానే గుర్తొస్తుంది ఆ సాంగ్. Oh, thanks. షీ హాస్ సచ్ అన్ అమేజింగ్ ఐస్, ఎవ్రీథింగ్ ప్రాపర్ గా ఆర్డర్ ఇచ్చి చేసుకున్నట్టు ఉంటుంది ఆ అమ్మాయి. నేను పుట్టగానే బుగ్గ మీద అమ్మ దిష్టి చుక్క పెట్టినాదే, నేను నడిచి నడవగానే నల్లతాడు నాన్న కాలికి కట్టేసినాడే, నేను నవ్వగానే నా నోరు నొక్కినారు, ఆడి పాడుతుంటే హద్దుల్లో పెట్టినారు, నేను బడికెళ్తే బాగోతాం, మరి గుడికెళ్తే ప్రేమ గీతం, నా అందాన్ని చూసి అబ్బాయిలు టెంప్ట్ అయితే నా తప్పు ఏముందబ్బా, నా తప్పు ఏమున్నదబ్బా. Oh, I can feel every expression in your voice. That is so amazing. ఫెనామినల్. యాక్చువల్లీ ఇంకొంచెం నేను కంట్రోల్ చేసుకోలేక క్లాప్ కొట్టేసి నా తప్పు ఏమున్నదో అక్కడే నాకు మంచి కిక్ వస్తుంది అనమాట. ఒకసారి ఆ లైన్ మాత్రం పర్రా ప్లీజ్. అరే నా తప్పు ఏమున్నదబ్బా, అరే నా తప్పు ఏమున్నదబ్బా. నా తప్పు ఏమున్నదబ్బా ఫస్ట్ పాడిన తర్వాత మళ్ళీ మణిశర్మ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. దట్ చెప్పారా మీరు ఒక రికార్డింగ్ ఉందమ్మా అని చెప్పారా, లేకపోతే చిరంజీవి గారి సినిమా? లేదు రికార్డింగ్ ఉందని చెప్పారు. నాకు సాహిత్యకి ఇద్దరికి ఒకటేసారి వెళ్ళాము. సో ఇద్దరికి మామూలుగా రికార్డింగ్ కోసమనే వెళ్ళాము. ఫస్ట్ వి బోత్ రికార్డెడ్ ద కోరస్ పార్ట్, లాహే 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 కోరస్ పార్ట్ పాడాము. అండ్ దెన్ దాని తర్వాత వి వర్ గివెన్ ద లిరిక్స్ బై మణి శర్మ గారు హిమ్సెల్ఫ్. అండ్ లిరిక్స్ రాసుకుంటున్నప్పుడే వి వర్ లైక్, ఓ మై గాడ్ ఎంత బాగున్నాయో లిరిక్స్. అండ్ చెప్పారు రామ్ జోగే శాస్త్రి గారు రాశారు. అండ్ వి నోటెడ్ ఇట్ డౌన్ అండ్ వి రెడ్ ద హోల్ పార్ట్. ఇట్ వాస్ టూ డీప్, లిరిక్ వాస్ టూ డీప్ అండ్ వి వర్ థింకింగ్ ఏం మూవీ అయి ఉంటుంది ఇది అని చెప్పి నేను సాహితి స్టిల్ రిమెంబర్ ద ఎక్స్ప్రెషన్ వీ హ్యాడ్. No singer has the idea of that
ఏ సినిమాకి పాడతారో, ఏ ఆర్టిస్ట్‌కి పాడతారో? నాట్ నెసెసరీలీ, బట్ తెలుస్తుంది, తెలియకుండా ఏముండదు. ఇట్స్ వైస్ వర్సా, సమ్ టైమ్స్ వి రికార్డ్ ఇట్ అండ్ దెన్ మూవీ హ్యాపెన్స్ టు నో, లేదా ఒక్కొక్కసారి ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుస్తుంది, దెన్ డిపెండ్స్. నాకు ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ అంతే. సో నేను సాహితీ వి రికార్డెడ్ ఇట్, ఒకటేసారి రికార్డ్ చేసాము. ఇట్ వాజ్ సో, అంటే షాక్ అయిపోయామన్నమాట. బట్ వీ డింట్ థింక్ our version will get through, because చాలా వర్షన్స్ జరుగుతాయి, యాజ్ యూ నో. ఒక సాంగ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ నాట్ వన్స్ డూయింగ్ అండ్ ఇట్స్ డన్, అలా కాదు ఇది. సో వీ రికార్డెడ్ ఇట్ ఇన్ అక్టోబర్, నవంబర్ టైం, అండ్ తర్వాత మళ్ళీ వీ గాట్ అ కాల్ ఇన్ ఫెబ్ సేయింగ్ ఏదో చిన్న కరెక్షన్, లిరికల్ కరెక్షన్ దాని గురించి. దెన్ వీ అండర్స్టూడ్, ఓ ఇట్స్ ఫర్ ఆచార్య అండ్ ఇట్స్ హ్యాపెనింగ్, ద సాంగ్ ఈస్ హ్యాపెనింగ్ అని అప్పుడు తెలిసింది. డామ్ గ్రేట్ఫుల్, ఐ so very grateful to Mani Sharma garu, for choosing us, choosing my voice, choosing me and Sahithi, because it changed a lot of things for us. Naku Sahithi ki gaani it changed really lot of things, so ever grateful for that. ఓకే. సో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జానకి గారిని తీసుకున్నా, సుశీల గారిని తీసుకున్నా, ఎల్ఆర్ ఈశ్వరి గారిని తీసుకున్నా, వీళ్ళందరూ దే హ్యావ్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ అటైర్. ఫర్ ఎగ్జాంపుల్ జానకి గారి అటైర్, సో షీ వేర్స్ ఓన్లీ కాటన్ సారీస్, దే హ్యావ్ దే కైండ్ ఆఫ్ అటైర్. కానీ ఇప్పుడు అలా కాదు, లైక్ ఎవ్రీ సాంగ్ యూ వాంట్ టు డ్రెస్ అప్ వెరీ డిఫరెంట్లీ. ఎవ్రీ లైక్ ఇంగ్లీష్ సాంగ్ యూ వాంట్ టు లైక్, ఎందుకంటారు? ఈజ్ ఇట్ డెఫినెట్లీ నెసెసరీ to dress up according to the song, for example folk laga? So the thing is, it's actually a negative point, but tappadu. Definitely we should accept one thing is, generation mari koddi, appudu Janaki garu, Susila garu, when they were recording it, only voice was there, Balu garu అప్పటికే వేల పాటలు పాడారు, బట్ నో వన్ నోస్ హౌ బాలు గారు లుక్స్. అఫ్ కోర్స్ హీ ఆల్సో యాక్టెడ్ ఇన్ మూవీస్ కాబట్టి ఓకే, బట్ వాయిస్ వాజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. నో వన్ వుడ్ ఎవర్ లుక్ ఎట్ దెమ్. జానకి గారు కానీ అందుకని నో లుక్ వాజ్ నాట్ అ క్రైటీరియా అట్ ఆల్. బట్ ఇన్ దిస్ జనరేషన్, ఇన్ అ సోషల్ మీడియా అండ్ స్క్రీన్ జనరేషన్, ఆడియో ఎంత ఇంపార్టెంట్ ఉందో విజువల్గా కూడా అంతే ఇంపార్టెంట్. ఉత్తిగా పాడేదానికి, వీడియోలో పాడేదానికి, రెండిటికి ఆడియన్స్ థింగ్, దట్ హ్యాపెన్స్. that's a negative thing for like a musician, a proper musician. But ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది, సో ఎవ్రీవన్ అప్డేట్స్ themselves, upgrades, yeah, so that's what happened. Video kuda ante important అయిపోయింది. Do you ever felt that our generation singers are very blessed because okappudaithe they want to struggle so much? Now if you have talent, like put it on YouTube, you're gonna get viral like anything else. Yes, this generation got lot of opportunities, lot of stages to explore, to ఎవరు ఇవ్వక్కర్లేదు opportunity. We can create our own opportunity. ఇప్పుడు వస్తున్న జనరేషన్ కానీ సోషల్ మీడియాలో you sing, you post, everything is available. Internet is available, Google, YouTube is available, and everything is like, you create your own stage, you create your own opportunity, you show up your own talent without anyone's support, which is a nice good thing. Okay, ఏ ఏజ్ లో వస్తుందో ఏ ఏజ్ లో you inspired, you didn't tell me, and I want to know అసలు ఎలా ఇన్స్పైర్ అయ్యారు? హూ ఈస్ ద వన్ పర్సన్ దట్ రియలీ డ్రైవ్స్ యూ, లైక్ సింగ్ ఈజ్ సంథింగ్ మెగ్నానిమస్ థింగ్ దట్ యూ కెన్ రియల్లీ పర్స్యూ అని ఎప్పుడు అనిపించింది? ఎవరు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని? In recent times, like the composers I worked with, Keeravani sir is an inspiration for me. Keeravani sir, just not professionally, musical ga andaru తెలుస్తారు కదా, బట్ ట్రావెలింగ్ విత్ హిమ్ అండ్ పర్సనలీ నోయింగ్ హిమ్, he inspired a lot of things for me. So every single time I get to meet him, one new thing I learn from him, so which is a very nice thing, and I'm so grateful that I got the association and
I feel like a blessing to be around and to work in his team. So Kirwani sir is a very big inspiration because ఆయన మ్యూజిక్ మీకు అందరికీ ఎలాగో తెలుసు musically, personally such a nice person, you know, very అంటే ప్రతిదీ నేర్చుకోవాలి ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి, ఆయనకున్న లెజెండరీ పొజిషన్కి, స్టేటస్కి. హీస్ అ వెరీ వెరీ స్వీట్, వెరీ డౌన్ టు ఎర్త్, కలిసిపోయి అందరితోటి ఎంత మంచిగా ఉండి, సో మచ్ ఆఫ్ ఎథికల్ వాల్యూస్, యు నో, విత్ ఫ్యామిలీ టు వెరీ లవింగ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఇస్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వలి మ్యామ్ కానీ, వల్లి గారు కానీ, రాజమౌళి గారు కానీ, రమా మ్యామ్ కానీ, ఈవెన్ కార్తికేయ టు భైరవ గారు, జిని సంథింగ్, రైట్? కుముద్వతి. ద నేమ్స్ ఆర్ వెరీ మ్యాగ్నానమస్ కదా, చాలా రాయల్టీగా ఉంటాయి. ఇలా శివరాజమౌళి, ఎంఎం మరకతమణి హీరో అని. ఐ ఫీల్ లైక్ నా పిల్లలు కూడా అంటే కొన్ని రాయల్టీ పేర్లు పెట్టాలనిపిస్తుంది. Sir, Kirwani sir is a vibe. He's a whole different vibe, you know. So much of energy and positivity filled around him. Very down to earth, very disciplined, positive, ethical, and getting a call from him, you know, seeing his name itself on phone, it gives me that energy. That's it. ఓకే, కీరవాణి గారు వచ్చింది కాబట్టి కీరవాణి గారు కంపోజిషన్స్ అన్నింటిలో మీకు నచ్చిన ఒక మంచి పాట, 90 సాంగ్స్ పాడండి. నాట్ బాహుబలి, Okay. బికాస్ చాలా మంది అంటే ధీవర స్టార్ట్ చేస్తారు. ఐ వాంట్ సంథింగ్ లైక్ హీ డిడ్ అమేజింగ్ నంబర్స్. I love lot of songs from. ఈవెన్ ఐ లైక్ దట్ సాహసికుడు సాగర్ కన్య. Oh yeah, నాకు ఆయనవి చాలా పాటలు ఇష్టం యాక్చువల్లీ. నాకు ఆయనవి ఈవెన్ ఘరానా మొగుడు నుంచి, క్షణక్షణం నుంచి. ఓకే. జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా, జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే అలా, వయ్యారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన, స్వరాలను ఎలోగు వేళ, జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా. గ్రేట్, వెరీ గ్రేట్. ఓకే, సో ప్రతి సింగర్ని అడగాలనుకునే క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాను కూడా. వాట్ ఈస్ యువర్ హోమ్ వర్క్ వెన్ యూ వాంట్ టు గో ఫర్ ఎ రికార్డింగ్ ఆర్ ఎ స్టేజ్ షో? డిఫరెన్స్ ఎలా ఉంటుంది? లైక్ మెంటలీ కానీ, వోకల్ వైజ్ కానీ, ఎలాంటి హోమ్ వర్క్ చేస్తారు? Every stage is new to me. Every stage is fresh again. I am nervous performing. Nervousness ఎప్పుడు ఉంటుంది, ప్రతి స్టేజ్కి ఉంటుంది. But every stage teaches something, one new thing. I remember all those things every stage has taught me, learning lessons or experiences, and I get it to the next stage. So that practice makes me confident. For me, నాకైతే. సో అద్దం ముందు నిలబడుకొని మీరు పాడుతారు? పాడతాను. అద్దం ముందు పాడడం, మాట్లాడడం. అద్దం ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. యా, అద్దం, mirror. I love mirrors. Mirror just doesn't show the your face, you know. Mirror is something that shows you what you are, in and out what you are. It's your perspective, how you're going to see yourself. So mirror has been with me a lot of times. I always have a mirror in my bag, definitely. So no, బాగా బాధ వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, ఏడుస్తున్నప్పుడు I go in front of mirror. That's it. You do the same thing? Yeah, I also do the same thing because like, no, you're not looking good. Smile, you look too good. Yeah, I do that. I go in front of mirror. I close my door. I go in front of mirror and then I stop crying. I know. I thought I was the only person in this planet who does like that. That's really nice because that's something. I love myself. I'm self admiration ఎక్కువ నాకు. That is the first thing. That's the first thing. You have to do that. That's the best thing ever.
So mirror has always been with me. I see in mirror, I talk to mirror, I practice in front of mirror, everything. So mirror helps me a lot. And when I was low, the face, I stopped looking into mirror. You know, mirror has been with me for a very long time, and I stopped looking into mirror. Nothing but I stopped admiring myself, right? So which was not nice. I did not like it. So నేను మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చాను అంటే దిస్ వాజ్ ద సైన్ దట్ ఐ గాట్ అగైన్ కనెక్టెడ్ విత్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ టాకింగ్ టు మై సెల్ఫ్. Great. Okay. There's a last two questions. First thing, let's get into person. Like marriage proposals చాలా వచ్చే ఉంటాయి undoubtedly. నా వరకు రాలేదు, మీ వరకు రాలేదు, బట్ ఇంట్లో వరకు వచ్చి ఉంటాయి షూర్లీ. మా అమ్మ నాన్న వరకు వచ్చి ఉంటాయి. ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయండి రోజు? ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది చేస్తుంటారు ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, Oh my god. there are people who really desperate that they text like marry me, you're so beautiful. వస్తాయి pretty few messages. Everyone, it's common for any girl, you know. Did you ever fall for somebody like he's like good looking, let me try? No. No, I fall for brains and not for looks. That's my personal thing. Look doesn't really matter, not the criteria, but brains impress me. Okay. Yep. How they behave with others, how they handle Everything. Brain is like everything counts, you know. Their perspective, their like the perspective they have towards any situation, scenarios, the kind of they think, or humor or anything. Like, brains attract me more than look. Very great. Okay, so let's get into the rapid fire. It should be very rapid. Tick tick, you have to answer. Okay, Not even 3 ticks, 2 ticks. I'll try. Okay. Okay. Ready? What is your strength? My family, Great. Who inspires you apart from Keeravani garu? myself. Okay. Harika is very lazy. No. Okay. హారికకి కుప్పలు తెప్పలుగా రోజు ప్రపోజల్స్ వస్తున్నాయి. Not sure about it. Don't be deliberate. Don't be deliberate. కుప్పలు తిప్పలుగా ఏం కాదు, pretty few. Okay. Describe yourself in 3 words. Positive, passionate, foodie. First thing you notice in opposite gender. Opposite gender. First thing I notice. Let me notice something new. Eyes maybe, or ఏం చూస్తాను opposite gender? Maybe They're tall, they're wearing good shoe, good watch, or creaseless shirt. No, mine is creaseless, that's why I'm saying. Okay. బట్టలు, not the first thing I see. Maybe their way of their The body language. right? Fine. Great. Okay. You have only one option: quit traveling for 1 year or else singing, because you love both. Traveling or Singing. Quit any one for 1 year. Like both. I know you are a very good traveler. oh my god, that's so tough, and I can't quit singing. I You have to choose one. quit traveling for 1 year. Anyhow, singing might take you to abroad also. Your best friends in your singing community. Oh no, everyone is my friend. Okay. What's your nickname at home? ఇంట్లో లేదు, ఇంట్లో హారిక అంటారు. ఇంట్లో తప్ప అన్ని చోట్ల నిక్ నేమ్స్ ఉన్నాయి నాకు, చాలా ఉన్నాయి. ఎవ్రీ ప్లేస్ హ్యాస్ వన్. మా గురుగారు హార్లిక్స్ 95 అని పిలుస్తారు. Eat Horlicks, huh? Yeah, it was something happened, so Okay, tell me. Very interesting. Come on, please. Why Horlicks? That to 95. Why? Horlicks 95. 95 rupees a Horlicks. పిలిచేవారు. ఇట్స్ అ నిక్ నేమ్ డూడ్. ఓకే.
For if somebody calls you with some nickname, there should be a story behind it, right? Why Horlicks? Do you eat Horlicks or you mix with water? Yeah, I eat and I used to drink Horlicks. He also we had that common thing. నాకు చాలా ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ ఉండేవి అనమాట. Okay. సో మార్నింగ్ 6 o'clock అలా వెళ్ళేదాన్ని నేను మ్యూజిక్ క్లాస్కి. దెన్ దిస్ హార్లిక్స్ థింగ్ హ్యాపెండ్ అండ్ సిన్స్ దెన్ ఐ వాస్ కాల్డ్ హార్లిక్స్. Great. ఒకటి హార్లిక్స్, ఇంకోటి చాలా ఉన్నాయి. హార్లిక్స్ అండ్ ఫ్రూటీ అండ్ అండ్ ఫారిక్స్. ఫారిక్స్ చెప్పండి. ఫారిక్స్, సెరలాక్స్, ఇంకేముంది? హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా. No, like lot. The thing is, నాకు నిక్ నేమ్ లేదు. ఓకే, యాక్చువల్లీ పేర్ల స్టోరీ కంటే ఈ స్టోరీ చెప్పాలి నేను. నాకు నిక్ నేమ్ లేదు. మై మామ్ లవ్స్ హారిక. హారిక అనే పేరు మా అమ్మకి చాలా ఇష్టం. What does mean by హారిక? హారిక అంటే మంచు బింబం, మంచు శిల్పం, మంచుతో చేసిన సంథింగ్, ఎనీథింగ్ విత్ మంచు ఐస్. సో మా అమ్మకి హారిక అంటే చాలా ఇష్టం. మా అమ్మ బుక్స్ బాగా చదివేది. యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలల్లో ఎక్కువ హారిక ఉండేది. సో మా అమ్మ కూతురు పుడితే హారిక అని అప్పుడే ఫిక్స్ అయిందనమాట. ఆహా, లేదు లేదు, అలా ఏం కాదు. షీ లైక్స్ హారిక, అంతే. కూతురు పుడితే హారిక అని ఫిక్స్ అయింది. సో అలాగా హారిక పెట్టేసింది. షీ లైక్స్ హారిక, అందుకే నాకు నిక్ నేమ్ ఇంకేం పెట్టలేదు. షీ లవ్స్ టు కాల్ మీ హారిక. ఎందుకంటే నేను కొంచెం ఊహ వచ్చాక క్లాస్లో మాట్లాడుకుంటారు కదా ముద్దు పేర్లు ఏంటి అని, నాకేం లేదు. మా అమ్మ నుంచి నాకు ఎందుకు పెట్టలేదు ఏం ముద్దు పేరు అని చెప్పి అడిగితే షీ వాజ్ లైక్, నా ఇష్టం, నా కూతుర్ని హారిక అని పిలుచుకోవాలనుకున్నా, పిలుచుకోవడానికే పెట్టుకున్న పేరు నేను అంది. నా కూతుర్ని పేరు పెట్టి పిలుచుకోవడానికే హారిక అని పెట్టా. ఐ లైక్ దట్ నేమ్, which was convincing, so I couldn't question her more. And there is another logical convincing from your dad, like why should I get married? దానికి కూడా అంకుల్ మంచి లాజికల్ రీజనింగ్ ఇచ్చారు కదా, చెప్పండి ఏంటిది? That's actually needed for anyone. So yeah, I asked my dad because I'm not prepared for any marriage, or like mentally I'm not I've grown up. Okay, before that uncle ఏం చెప్పారు బదులు? Like, do you have clarity why marriage? What is marriage? I do. I've been seeing a lot of things now in society. For marriage, marriage ఎందుకని మీకు పర్సనల్ గా ఏమనిపిస్తుంది మ్యారేజ్ అంటే? That's I'm too young to answer that. I'm very old to ask. As if I'm 50. No, it very much needed because నా close friends are already ముగ్గురు, they are about to get married. Stupid betrayals. That's not at all cool. I have to stay single now. Okay, tell me. No, I was not prepared for any marriage or any. I didn't ask you you are ready or not. What is your equation for marriage? Marriage అంటే ఏంటి మీ దృష్టిలో? No, అంటే నా దృష్టిలో అంటే living with one person for whole life, who ఎవరిలో అంటే అమ్మ నాన్న ఫ్యామిలీని చూసుకోవాలి ఆ పర్సన్లో, like a home, everything, like he should become a home or she should become a home, like it's vice versa. That's nice narration, like he is your home. Nice, very good. Yeah, he should become home, and that's it. That's my kind of, I don't know, I'm not sure, like don't ask me. I'm too young to elaborate marriage. అనకండి, నేనే ఓల్డ్ లాగా అనిపిస్తాను నాకు. ఓకే, వాట్ అంకుల్ సెడ్, లైక్ నారాయణ గారు ఏం చెప్పారు? డాడీ ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటే ఏం చెప్పారు? యా, సో వెన్ అమ్మమ్మ నానమ్మలు అడుగుతారు కదా పెళ్ళి, నెక్స్ట్ పెళ్ళి ఇంకా నీకు అని చెప్పి, అలా నాకు చుట్టాల్లో అలాగా వచ్చినప్పుడు ఐ స్పోక్ టు మై డాడ్. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి నాన్న, ఐఎమ్ సో హ్యాపీ హియర్, ఐఎమ్ హ్యాపీ విత్ యూ, ఇంట్లో హ్యాపీగా ఉన్నాను, నా చదువు అయింది, ఐ హ్యావ్ టైమ్ అండ్ ఐఎమ్ వర్కింగ్, యూఆర్ సపోర్టింగ్ మీ, ఐఎమ్ సో హ్యాపీ. Why should anyone want to leave this and go somewhere else and start building everything again? That's what I asked him, because I was not prepared. I've grown up so independent that I'm so possessive about my room that I don't want to share my room with anyone. And I've been independent, I've grown up independent, so not ready to share with a person everything, not possible. For me, mentally, I'm not prepared for that.
సో అదే అడిగాను మా డాడీని. మా డాడ్ వాజ్ లైక్, యా యూ డోంట్ హ్యావ్ టు ప్రిపేర్, యూ డోంట్ హ్యావ్ టు గెట్ మ్యారీడ్, అది రూల్ ఏం లేదు, ఈ టైంకి వచ్చేసరికి పెళ్ళి అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ ఇప్పుడు బాగున్నావు, నవ్ యు ఆర్ హ్యాపీ, యూ మైట్ బీ హ్యాపీ ఫర్ నెక్స్ట్ 2 decades, ఓకే 20 years పాటు వీఆర్ దేర్ అండ్ యూ ఆర్ దేర్, విల్ బీ వెరీ హ్యాపీ విత్ అస్. బట్ ఆఫ్టర్ 20 years మేము ఉండొచ్చు, ఉండకపోవచ్చు, we might not be there. అప్పుడు there should be someone for you to receive at home కదా. ఒక్కదానివి you can't stay. Definitely any human ఒక్కళ్ళు ఉండడం for a very long time, it's not possible. Human is like మనిషి ఉండాలి కంపల్సరీ, మనిషికి మనిషి ఉండాలి. సో అలా ఆఫ్టర్ 20 years when you need someone, when ఒకళ్ళు ఇంటికి వచ్చిన వెంటనే there's someone to care for you or receive you, talk to you, speak to you, you have someone to speak with or share with. So that's the time you'll find the need of having a person in your life. కానీ ఆ టైంకి ముసలి అయిపోతాము, ఎనర్జీ ఉండదు, అండ్ we will not have that much of space where to understand a person and accept another person in our life. So this is the time where all the energies, and like 20s లో ఉన్నప్పుడు ఎనర్జీ ఉంటుంది, 20s 30s లో you have your energy, you have money, you have time, you have everything to accept another person in your life. That's the reason people get married in this phase. That's what he said, and which was very convincing again. Yeah. I'm also convinced. Okay, so this ask me to this question. Who is your celebrity crush? Mahesh Babu. Okay, safest answer. The worst nightmare. Worst nightmare. Okay. Worst nightmare is losing my voice. Okay, great. Love marriage or arranged marriage? No marriage? Is there an option of no marriage? That's your personal choice, but I have only 2 choices in my show. Love or arranged? Love marriage. నేను పేర్లు చెప్తాను, వారి గురించి 1 word లో చెప్పండి. ఎనీ సూపర్లేటివ్ ఆర్ ఎనీ అడ్జెక్టివ్. బాలు గారు. God, legend. జానకమ్మ. Sweet. చిత్ర గారు. I have crush for her voice. Okay, చంద్రబోస్ గారు. Very like very talented and down to earth. Okay, Manish Sharma garu, because he gave 2 super hits in your life. Yeah, very grateful actually. Is a musical Brahma. And Okay, great. So last 2 questions. First thing, మీరు ఇంత పెద్ద సూపర్ హిట్ పాడారు కదా చిరంజీవి గారికి. Did you met him, చిరు గారు? No, not yet. సో పోనీ యూజువలీ చిరు గారు ఈజ్ వెరీ జనరస్. తనకి ఏదైనా మంచి అనిపిస్తే ఒకవేళ తన మీట్ అవ్వకపోయినా తన సర్కిల్లో వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. బికాజ్ మనీషమ్మ గారు ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు చిరంజీవి గారు కదా. సో తను ఏమైనా చెప్పారా, ఈ అమ్మాయి బాగా పాడింది, నా విషయస్ కన్వే చేయండి? యా చెప్పారు. యాక్చువల్లీ నాకు సాహిత్యకు ఇద్దరికి కూడా హీ అప్రిషియేటెడ్, హీ రియలీ లైక్ ద సాంగ్ అండ్ ద వాయిస్, అండ్ నేను సాహిత్యకు కూడా చాలా బాగా పాడాము అని చెప్పి he mentioned, which is a big thing for us. Last but not the least, one equation that you strongly believe that this is what life is all about, like ఇది నేను బాగా నమ్ముతాను జీవితంలో అనే ఒక్క ఈక్వేషన్ ఏంటి? Life is all about happiness. Do what makes you happy. Yeah, I'm doing what makes me happy. ఓకే హారిక, ఎంత బాగా పాడుతున్నారంటే ఖచ్చితంగా సంబడీ ఈస్ బ్యాక్ ఆఫ్ యూ. ఒక హెడ్లైట్ లాగా ఒక గురువు గారు ఉంటారు కదా. టెల్ మీ, అమ్మగారు ఆంటీ ఫస్ట్ నేర్పించారు. షీ హ్యాస్ అ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ఆర్ట్స్ అని. ఆ తర్వాత ప్రొఫెషనల్గా కొందరి దగ్గర నేర్చుకుంటారు కదా. హూ ఆర్ దోస్ పీపుల్? So the very first teacher is my mom. మా అమ్మ లక్ష్మి, షీ ఈజ్ మై ఫస్ట్ అసలు మ్యూజిక్ ఇంట్రడ్యూస్ అయింది బికాస్ ఆఫ్ హర్. ఆ తర్వాత బీబీఎన్ఎల్ పద్మావతి గారు, మా పెద్దమ్మ, she's a very good singer. So she was my teacher for some time, and then D.V. Mohan Krishna garu daggara I am still continuing, I'm still learning Carnatic classical. Keep on learning. Definitely learn.
music is never ending, definitely. So Mohan Krishna Garu has been a biggest support. So classical and light music I have learned from Ramachari Garu from Little Musicians Academy for some time, and uh, these are like my gurus and teachers, like who has taught me things, inspired me. Apart from that, Kiravani sir, I really consider him as my guru, my everything. And Marke Robin Garu, he introduced me for like the the film singing, my debut, or to the international music or the genres, everything. So yeah, these are my gurus that I consider. Thank you so much, Harika. It's been a pleasure having you in my show. I think you are the first person in interlongevity-lo oka interview cheyadam almost 1.5 hours అవుతుంది. And I'm really a huge fan of your voice. I really want to see you in very పెద్ద మంచి పాటలు పాడాలి. టాప్ పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా you really recognize me again. Athava, I remember you telling me the same thing. I wholeheartedly wish you that you want to reach peaks, and you want to see so much of success and so much of positivity and happiness in your life. Thank you so much. Thank you for having me, and thank you for all the wishes. And I really liked it. I enjoyed our session, and thanks for choosing very good songs, for the show. And I'm so happy for it. Thank you. I had great time with you. Yeah.